హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? వెల్కమ్ టు స్పారో టీవీ. సో ఈరోజు స్పారో టీవీలో ఒక మంచి చక్కటి సామెతను తీసుకొచ్చాను. ఆ సామెత మనందరికీ తెలిసిందే, చక్కగా నవ్వుకోవచ్చు. ఇప్పుడు అందరూ అంటుంటారు, వాడు చాలా మూర్ఖుడురా, వాడు కూర్చున్న కొమ్మని వారే నడుకుంటాడు అంటారు కదా. అంటే చెట్టు కొమ్మని నరికే దాని మీద కూర్చోవడం అనేది చాలా ఫూలిష్నెస్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక చిన్న పిట్ట కథ చెప్తా పిల్లలు. ఆ కథ ఏంటంటే, ఓ పెద్ద అడవిలో ఓ తాత వెళ్తున్నాడు. టక్కు 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 అని సౌండ్ వస్తుంది. అలా పైకి చూసాడు తాత. అడవిలో ఆ చెట్ల నుంచి దాటుకుంటూ వెళ్తుంటే ఎవడరా ఈ సౌండ్ చేస్తున్నాడని పైకి చూస్తే ఎవడో మీలాంటి కుర్రోడు ఒకడు పైన కూర్చొని అదేదో కొడుతున్నాడు కొమ్మ మీద. సో ఏమయ్యా, నువ్వు పడతావు, నువ్వు ఎక్కడ కూర్చున్నావు చూడు, అదే నరుకుతున్నావు అన్నాడంట తాత. ఓ తాతయ్య, నాకేం కాదు, నాకు తెలుసు అన్నీ అన్నాడంట. అలాగే సర్లే నీ ఇష్టం అని చెప్పి తాత అలా వెళ్ళిపోతున్నాడు. ఈలోపు పెద్ద సౌండ్ వచ్చిందిరా, గడేలు బాబోయ్ వచ్చాడు. ఏమైంది ఇంతకీ? ఒక్క గొల్ల పడ్డాడు. ఏమిటంటే విషయం, వాడు కూర్చున్న కొమ్మని వాడే నరుకున్నాడు, వాడే కింద పడ్డాడు. అప్పుడు తాత మళ్ళీ వచ్చింది, సరిపోయిందిరా, నీకు చెప్పాను కదా, అది అలా ఉంటుంది, పెద్దోళ్ళు చెప్తే వినాలరా అన్నాడంట. వాడు మూర్ఖత్వంతో వాడు కొమ్మని వాడే నరుకున్నాడు. అంటే దీంట్లో నీతి ఏంటంటే, పెద్దలు చెప్పిన మాట వినాలి, అలాగే మనల్ని మనం దెబ్బ తీసుకునే ఏ పని కూడా చేయకూడదు, ముందు ఆలోచనతోనే పని చేయాలి. అదేరా విషయం. మీరు కూడా తొందరపడి ఇలాంటి తప్పులు చేయకండి, మూర్ఖంగా ప్రవర్తించకండి, పెద్దవాళ్ళ మాటలు వినాలరా. ఓకేనా? ఈ నీతి తెలుసుకోండి. సరదాగా మరొక సామెతతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్, స్పారో టీవీ. టేక్ కేర్, బై బాయ్.